కూడా వస్తున్నాయి నాకు. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. ఆ హీరో గారి యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అంటే ఒక ఏమంటారు హీరో చేసింది మూర్ఖుడు. ఆ మూర్ఖత్వం వల్ల అతను చేసి అలా ఉండకూడదు అనే ఒక మెసేజ్ ఉంది మూవీలో. చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎదిరిపోయింది. డైరెక్టర్ గారు బాగా చేశారు స్క్రీన్ ప్లే. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇంకా ఆ మూర్ఖత్వం వల్ల అలా ఉంటుంది సినిమా అనేది. దాన్ని ఎవరు దూరం చేయలేరు. అంటే అదంతా సినిమా అంతే. ఇంకా మూర్ఖత్వం వల్ల ఒక ఫాదర్ ని, ఒక లవ్ చేసిన అమ్మాయిని మొత్తాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళ అమ్మ ఒక మెసేజ్ చెప్తుంది. ఆ మెసేజ్ వల్ల మొత్తం అతను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఏమేమి కోల్పోయానా ఏంటి ఎల్లో ఏంటి అనేది ఆ మూర్ఖత్వం అలా అతను కొద్ది రియాక్షన్ అయ్యి ఆ తర్వాత ఆలోచిస్తే అతను లాస్ట్ కి అంత స్టోరీ అంతా చెప్పకూడదు. అతను కోల్పోతాడు లాస్ట్ కి. అదే అతనే కోల్పోతాడు, చనిపోతాడని ఎందుకు చెప్పకూడదు, రివ్యూ తీయకూడదు కదా. అందుకే సినిమా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఐ లవ్ యూ పచ్చల మళ్ళీ. ఎమోషనల్ బాగుంది, టేకింగ్ బాగుంది. చాలా మాస్ లుక్ అంటే ఎలివేషన్స్ తో కనిపిస్తున్నారు కదా, ఎలా అనిపించింది? ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఎక్సలెంట్, మామూలుగా లేదు. సుబ్బు గారు చాలా బాగా చేశారు. నరేష్ గారు కూడా చాలా బాగా. అసలు ఆ కథకి ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరైనా ఎంతవరకు చేస్తారో తెలియదు, కానీ నరేష్ గారు మాత్రం బాగా. ఒక మూర్ఖుడు కదా అని చెప్పేసి చెప్పారు కదా, అండ్ స్టోరీ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ ఎలా అనిపించింది? ఇప్పుడు యథార్థ సంఘటన ఆధారంగా తీసుకొని చేసినప్పుడు దాని గురించి మనం ఏం చెప్తాం? ఇప్పుడు జరిగిందే కదా. ఇప్పుడు మొన్న అన్నారు కదా, అల్లరి నరేష్ గారు అన్నారు, నేను వెళ్ళి కలిశాను, ఇప్పటికి అలాగే ఉన్నాడు, అదే ఇది ఉందని చెప్పారు కదా. సేమ్ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ చేశారు. కాకపోతే అంటే సినిమా కాబట్టి కొద్దిగా రూపకల్పన, కానీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం కొంచెం స్లో ఉంది సినిమా అంటారు దాని గురించి. అంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, పప్పు సాంగ్లు, డిస్కో సాంగ్లు వీటిని ఉద్దేశించుకొని రావడం కాదు భయ్య. ఒక ప్రతి ఒక్క పర్సన్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఒక్కొక్క మనిషి కోపంలో ఏం కోల్పోతాడో తన ఈగోతో అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. సో ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని చూస్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ చాలా మామూలు కాదు, విప్పొచ్చిన ఎమోషనల్. ఇప్పటికే నా కళ్ళమంటకి నీళ్లు కనబడుతున్నాయి. చాలా ఇది చేశాను, అదిరిపోయింది భయ్య. సూపర్ సినిమా, ఇది చూడొచ్చు, చాలా బాగుంది. సినిమా హైలైట్స్ అంటే ఇప్పుడు యథార్థ సంఘటన కదా భయ్య. ఇప్పుడు జనాలకు పబ్లిక్ గా మామూలుగా జరుగుతున్నాయి కదా, ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో సోషల్ గా మన సొసైటీలో జరిగేదాన్ని తీశారు. కొంతమంది మూర్ఖత్వంతో ఇలా ఉంటున్నారు, అలా ఉండకండి, జీవితాన్ని మలుచుకోండి అన్నది చిన్న ఎగ్జాంపుల్ అంతే. చాలా బాగా సెట్ అయింది. డైరెక్టర్ గారు కూడా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. అంటే కొద్దిగా స్లో ఉంది అంటే కథ పరంగా స్లోగా ఉంది తప్ప వేరే విధంగా లేదు భయ్య. ఓకేనా, సినిమాకి చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే పిండేసింది. రేటింగ్లు అంటే ఇప్పుడు నువ్వు ఒకటి ఉంటుంది, నేను ఒకటి ఉంటుంది, దీనికి ఏం చెప్పదు భయ్య. నాకైతే సినిమా బాగా నచ్చింది, నేను చాలా ఫీల్ అయ్యా. క్లైమాక్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అలాగే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ కోపంలో ఏం కోల్పోతాము అని చూపించారు అనమాట. డైరెక్టర్ గారు బాగా తీశారండి. టేకింగ్ బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, చాలా బాగున్నది. చెప్పడానికి ఏం లేదు. అల్లరి నరేష్ అంటే సీరియస్ క్యారెక్టర్ అనేది బాగుందా? పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. ఇంకోటి యాక్ట్ చేశారు అనమాట, చాలా బాగుంది. అంటే అలా చెప్పడానికి సినిమా అయితే బాగుంది అన్న. గుడ్ 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 చూడొచ్చు. టేకింగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, అక్కడ కంపెనీ బాగుంది. నాన్నగారు చెప్పారు కదా బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్న ఇప్పుడే సినిమా చూసిన పచ్చలమల్లి. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అయితే మంచిగా అనిపించింది. ఓవరాల్ గా సినిమా పర్లేదన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం చింపిసి పెట్టారు. అంటే ఆ ఎమోషన్ ని చాలా బాగా చూపించారు. అంటే సినిమా కంటెంట్ ఏంటంటే ఒక తండ్రి చేసిన తప్పు వల్ల కొడుకు దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొడుకు కూడా చెడ్డదారిలో పోతాడు. కానీ డైరెక్ట్ ఏం చేసిండు, ఒక అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళా ఏదో మంచి దారిలో నడిపిద్దామని చెప్పేసి ఏదో కన్వే చేయాలనుకుండు. కానీ లాస్ట్ కు డైరెక్టర్ అర్థమైందంటే ఒక వ్యక్తిని మార్చడం ఎవరి వల్ల కాదు, ఏ అమ్మాయి వల్ల కాదు, ఆంటీ వల్ల కాదు. అందరు ఏమనుకుంటారు, ఏదో అమ్మాయి వస్తే మారిపోతాం, పీకేస్తాము, ఏదో ఒడిసేస్తాం అని ఏముండదు. ఏదైనా ఆ వ్యక్తి దగ్గరనే ఉంటది, మారాలన్నా మారద్దన్నా. పర్లే, మస్తు అంటే మస్తు ఉందన్న. అంటే కొత్త ఉంది సినిమాకి, యాక్టింగ్ అయితే ఇంప్రూవ్ ఉంది.
అంటే నాంది రేంజ్ లో ఉందా మూవీ? నాంది రేంజ్ లో అయితే లేదన్న, నాంది ఇంకో లెవెల్ అన్న, అది కొత్తగా ఉంటది. ఇలా ఓన్లీ అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ మాత్రమే కొత్త అనిపించింది, స్టోరీ అయితే ఎంత కొత్త ఏం లేదు. ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తాను మూవీ గురించి? ఓవరాల్ అంటే సబ్జెక్ట్ ఏంటంటే ఓవరాల్ గా ఒక వ్యక్తిని మార్చాలంటే ఎవరి వల్ల కాదు, ఆ వ్యక్తిలోనే మార్పు అవ్వాలి, అది మంచి మార్గంలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇచ్చినట్టే మీ మూవీ తోటి ఇచ్చినట్టే అన్న, పర్లేదు. సినిమాలో మూవీ బాగుంది, అందరూ వెళ్ళి చూడొచ్చు. నరేష్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? హైలైట్స్ ఏంటి సినిమా అంటే? ఎమోషనల్ హైలైట్ అంటూ ఏం లేదు బాస్. హైలైట్ అంటూ ఏంటంటే ప్రతి మనిషి సామాన్యుడి మనిషిలో ఉన్న స్టోరీ, ఆ ఎమోషన్స్ అనేవి ఇక్కడ హైలైట్ అయినాయి. సో అది ఒకటి. ఎనీవే ఈవెన్ అంటే పుష్ప 2 కలెక్షన్స్ గురించి చెప్పారు కదా, సో ఇక్కడ థియేటర్స్ ఇవ్వకపోవడం వల్ల చిన్న సినిమాలు ఆడట్లేదు. ఇదంతా పెద్ద సిండికేట్, అండర్ గ్రౌండ్. ఇక్కడ వాళ్ళ పైన కూర్చున్న వాళ్ళు ఏంటంటే దిల్ రాజు ప్యానల్, తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వరు. నాకు ఖర్చు ఉన్నాయి చెప్పడానికి, మీకు ఏది ఇవ్వడానికి ఉంటే కనుక చెప్పండి. చిన్న సినిమాలకి ఎందుకు థియేటర్లు ఇవ్వట్లేదో అని అడగండి. ఆడ లెగసీ బ్రాండ్ వాళ్ళు, లెజెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకైతే అమ్మ అప్పలు ఉన్నారు. కానీ చిన్న సినిమాలు ఇక్కడ మామూలుగా 180 సినిమాలు వస్తా ఉంటే 4 సినిమాలు బయటికి రావట్లా. ఎందుకు రావట్లా? అక్కడ జరుగుతుంది పాలిటిక్స్, నథింగ్ బట్ పాలిటిక్స్. ఆర్ట్ కూడా ఇప్పుడు పొలిటికల్ గానే ఉంది, అదొకటి. కలెక్షన్స్ ఫేక్ అంటారా పుష్ప? ఏది? ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్, ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. ఆర్టీఐ ఉంది, మీరు కావాలండి మీరు చూసుకోండి. ఇక్కడ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫేక్. అది ఓవరాల్ గా మూవీలో ఆయన యాక్షన్ ఇష్టమైందా లేకపోతే స్క్రీన్ ప్లే దేనికి బాగా అట్రాక్ట్ అయ్యారు? ఏది? సరే, నేను ఒకటి అడుగుతానమ్మా, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏదైతే ఉందో జస్టిఫైయబుల్ కాదు. ఎందుకంటే ఒక యాక్టర్ అనేవాడికి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకంగా ఉంటది. అంతేగాని ఇప్పుడు మామూలు ఈ సినిమాలో ఆయన యాక్షన్ తో పాటు డైరెక్టర్ యొక్క ఆ బ్యాలెన్స్ తోనే సెట్ అవుతుంది. సో ఇప్పుడు యాక్టింగ్ అంటూ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యాక్టర్స్ గానే మిగులుతారు. బట్ నరేష్ ఇస్ అ రియల్ స్టార్, అక్కడ జెన్యూనిటీ ఉంటది తన యాక్టింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్కటే కాదు, మీరు ఇందాక ఒకళ్ళు అడిగారు, ఇప్పుడు ఆయన ఏంటి కామెడీ అనే స్టీరియో టైప్ నుంచి బయటపడటానికి, ఆయన సీరియస్ యాక్టర్ అంటే చూపెట్టడానికి ఈ మధ్య సినిమాలు చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ వాట్ యాక్టర్ హ్యాస్ టు డూ. యాక్టర్ అనేవాడు ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఈ మేకప్ వేసుకున్నా ఐ హ్యావ్ టు డూ జస్టిఫికేషన్ అనేది ఉండాలి. సో ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు కదా, స్టీరియో టైప్ కి స్టిక్ ఆన్ అవ్వకుండా ఏ రకమైన యాక్టింగ్ అన్నా చేయగలరు. అదే మహర్షిలో ఫస్ట్ ప్రూవ్ చేశారు, తర్వాత అక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. హీ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. సో యాక్టర్ అండ్ తర్వాత మామూలు ఇక్కడ డైరెక్టర్ అనే బ్యాలెన్స్ ఏదైతే ఉందో కరెక్ట్ గా సింక్ అయిన సినిమా ఇది. ఫ్యామిలీ ఓరియంటెడా? ఆబ్వియస్లీ యాక్షన్ ఓన్లీ ఇప్పుడు అమ్మ మీ ఇంట్లో ఉంది, ఇప్పుడు మీకు పెళ్ళయిందా? సో పెళ్ళి అవ్వలేదు. సో ఇప్పుడు మామూలు ఎవరో ఒకళ్ళ మీద కోపం ఉంటుంది. కోపం ఉన్నప్పుడు ఏంటి, మనం అంతే మూర్ఖంగా బిహేవ్ చేస్తాం. సో ఒక ఫ్యామిలీలో అంతే మూర్ఖంగా ఉన్నప్పుడు, అంత బిహేవ్ చేసినప్పుడు ఎలా ఉంటదని చూపెట్టేదే ఇది సినిమా. పచ్చమరి సినిమా చూసామండి, చాలా అద్భుతంగా ఉంది. మంచి ఒక యూత్ లో, ప్రస్తుతం యూత్ లో ఉన్నారంటే ఏదో చిన్న చిన్న పట్టింపులు పెట్టుకుని కుటుంబ తల్లిదండ్రులు పట్టుకుని కేర్లెస్ గా బతుకుతారు. అలాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు జీవితం ఎలాగ నాశనం అయిపోతుంది, ఎలా ఇబ్బంది పడతారన్న విషయాన్ని డైరెక్టర్ గారు అద్భుతంగా ఆయన స్క్రీన్ ప్లే రాశారు. ఈ స్క్రీన్ ప్లే రాసింది మధు గారు, విప్పర్తి మధు గారు. ఆయన చాలా అద్భుతంగా డైలాగ్ కూడా ఆయన చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అద్భుతంగా చేశారండి. ఒక యూత్ ఎలాగ బిహేవ్ చేయాలన్నది అల్లరి నరేష్ గారు. ఆయన అంటే కామెడీ ఆర్టిస్ట్ కానీ కామెడీ ఆర్టిస్ట్ కాదు, నేను ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేయగలనని ఆయన బాహాటంగా నిరూపించుకున్నారు. ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా చాలా రావాలని కోరుకుంటున్నాను. సినిమా బాగాలేదు స్లో మూమెంట్ లో నడిచిన సినిమా. మాస్ చూస్తే ట్రైలర్ చూస్తే మాత్రం మొత్తం మాస్ ఫైట్స్ అట్లా అనుకున్నాం. సినిమా అంతా లాగ్ తీసాడు మొత్తం. ఫైట్స్ బాగున్నాయి, అలానే యాక్టింగ్ బాగుంది. సినిమా అన్నట్టు అంత సినిమా లేదు, అంత లేదు, అవన్నీ ఏం లేదు. జస్ట్ స్లో ఉంది. హీరోయిన్ చనిపోతుంది, హీరో చనిపోతాడు. ఒక క్లైమాక్స్ మంచిగా పెట్టలేదు, ఇద్దరు చనిపోతారు అన్న. క్లైమాక్స్ మొత్తం సెట్ అవ్వలేదు.